ట్రీట్మెంట్ విషయానికి వస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎన్ని డేస్ పడుతుంది? డిపెండ్స్ ఆన్ వాళ్ళు వచ్చిన స్టేజ్ని బట్టి. కొంతమంది ఎక్యూట్ అల్సర్స్లో వచ్చిన వాళ్ళకి ఎక్యూట్గా డిబ్రేడ్మెంట్ సర్జరీస్ చేసి అది హీల్ అవ్వడానికి ఫాస్ట్గా చేస్తాము. కొంచెం అడ్వాన్స్డ్ వూండ్ డ్రెస్సింగ్స్ కానీ కొత్త నెగిటివ్ ప్రెషర్ డ్రెస్సింగ్స్ అట్లాంటివి చేసి, లేదా ఎర్లీగా కొంచెం పెద్ద అల్సర్ ఉందంటే స్కిన్ గ్రాఫ్ట్ కానీ లేదా ఫ్లాప్ సర్జరీస్ అంటాం, అవి చేసి ఫాస్ట్గా హీల్ చేస్తాం. అండ్ కొంతమంది చాలా క్రానిక్గా ఉన్న వాళ్ళలో ఈవెన్ మల్టిపుల్ డిబ్రేడ్మెంట్స్ పడుతూ ఉంటాయి. అంటే ఒక కండిషన్ ఉన్న వాళ్ళకి ఒకటని కాదు, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి చేస్తూ ఉంటాం. సో యూజువల్లీ ఎవరికైనా 2 to 3 weeks టైంలో వీ కెన్ హీల్ అల్సర్. ఏదైనా కానీ ఏ బాడీలో కానీ ఏ గాయమైనా కానీ వాటంతట అదే హీల్ అవ్వాలి అని అంటే 2 weeksలో అయితే అయినట్టు, అవ్వకపోతే మోర్ దెన్ 3 weeks 6 weeks అంటే మెడికల్ అటెన్షన్ రిక్వైర్ అవుతుంది అన్నట్టే. ఓకే, దాని తర్వాత వాళ్ళు చెకప్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఎన్ని డేస్కి ఒకసారి వాళ్ళు మస్ట్ ఇలా చెకప్ చేయించుకోవాలి? అన్నీ మొత్తం అంతా గాయం అయిపోయిన తర్వాత కూడా అందరికీ మనం కేర్ చెప్తాం. ఎంత కేర్ ఎలా చెప్తామంటే, మీరు మీ పాదాలని చాలా కేర్ తీసుకోవాలి. ఇంతకాలం మీ 60 ఏళ్ళ వరకు మిమ్మల్ని నడిపించిన మీ పాదాలు, మిమ్మల్ని మోసిన పాదాలకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇప్పుడు మీ డ్యూటీ. ఇప్పుడన్నా కానీ, లేకపోతే అవి ఉంటే ఇంకా మంచిగా చూసుకుంటాం. ఎందుకంటే ఎవరు ఏజ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు అనుకుంది ఏంటంటే బెడ్ మీద పడుకోకూడదు అనేది అందరూ అనుకుంటారు. బెడ్ బౌండ్ అవ్వడం అనేది దానికంటే ఇంకొక ఇది ఉండదు. అల్సర్ కానీ పుండు కానీ ఏదైనా ఉంది, కట్టు వేసుకొని తిరుగుతున్నారంటే సోషల్గా కూడా వాళ్ళకి బయట తిరగడానికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో వచ్చిన తర్వాత వన్స్ ట్రీట్మెంట్ అయిపోయింది, హీల్ అయిపోయింది అని అంటే, బట్ మీకు డయాబెటీస్ ఉందండి, మీరు కేర్ఫుల్గా ఉండాలి, మీకు మళ్ళీ ఇవన్నీ వచ్చే ఉంటాయి, లేదా ఈ ప్రివెంటివ్ సర్జరీస్ నేను చెప్పాను కదా, ఇట్లాంటివి చేస్తే ఇంకా మనం ఏమైనా ప్రొలాంగ్ చేయొచ్చు, ఇవి రావని చెప్పని అంటాం. అట్లీస్ట్ యాన్యువల్గా ఇయర్లీ వన్స్ 6 months, ఫస్ట్ ఇనీషియల్గా 6 monthsకి ఒకసారి కలవమని చెప్పని అంటాం. తర్వాత ఇయర్లీ వన్స్ ఒకసారి రొటీన్ హెల్త్ చెకప్లో ఈ ఫుడ్ ఎగ్జామినేషన్ కూడా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డైరెక్ట్ పేషెంట్స్కే చెప్తాం ఫుడ్ కోర్ తీసుకోండి అని. మనం మీరు డైలీ స్నానం చేసేటప్పుడే మీరు ముఖం ఎంతైతే చూసుకుంటారో అట్లీస్ట్ మీ పాదాలని కూడా హ్యాండ్ మిర్రర్ పెట్టుకొని చెక్ చేసుకోండి. డైలీ ఫుడ్ అంతా ఇన్స్పెక్ట్ చేయండి. ఏదైనా చిన్నది వచ్చిన జస్ట్ చిన్న కట్లాగా అనిపించినా కానీ అప్పుడే రండి, వీ కెన్ ట్రీట్ ఇట్. లేట్గా వస్తే ఇంకా ట్రీట్మెంట్ మోర్ ప్రొలాంగ్ డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎర్లీగా వస్తే జస్ట్ సింపుల్ యాంటీబయాటిక్, సింపుల్ డ్రెస్సింగ్స్ సరిపోతుంది. అవి స్లోగా తెలియకుండా పెద్దవి అయిపోతే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్టు చెప్తాం.